శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. జై శ్రీమన్నారాయణ అండి. ఈరోజు మనం లగ్నంలో గ్రహాలు వక్రీ ఉంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనేటువంటి విషయాలను మనం తెలుసుకుందాం. అయితే మొట్టమొదలుగా వక్రీ అంటే ఏమిటి? వక్రీ అంటే జ్యోతిష శాస్త్రంలో గ్రహం భూమి నుండి చూస్తే వెనక్కి తిరిగినట్లు కనిపిస్తే దాన్ని వక్రీ అని అంటాం, రెట్రో అని అంటాం. అది నిజంగా వెనక్కి తిరగడం కాదు, కానీ భూమి తన కక్షలో ఉన్న స్థానం వల్ల అలా కనిపిస్తూ ఉంటుంది మనకు. జ్యోతిష పరంగా చూసుకుంటే వక్రీ గ్రహం అంటే ఆ గ్రహం శక్తి బయట కన్నా లోపల పనిచేయడం జరుగుతూ ఉంటుంది. అంటే ఆ గ్రహ ప్రభావం మనలో అంతర్గతంగా ఎక్కువగా ఉంటుంది. వక్రీ గ్రహాలు సాధారణంగా ఆత్మ పరిశీలన, మానసిక లోతు మరియు గత జన్మల అనుభవాలతో కూడా సంబంధం కలిగి ఉంటుంది. అదే మరి లగ్నంలో వక్రీ గ్రహాలు ఉంటే మరి లగ్నం యొక్క ప్రాధాన్యం ఏముంటుంది అని అంటే, ఇప్పుడు లగ్నం అంటే ఏమిటి? లగ్నం అనేది మన జన్మ సమయాన్ని తూర్పు దిశలో ఉదయించిన రాశి లగ్నం అవుతుంది. ఇది మన శరీరం, మన ఆలోచనలు, మన జీవన దిశ, వ్యక్తిత్వం అన్నిటినీ చూపిస్తూ ఉంటుంది. అంటే లగ్నం అంటే మనం ఎవరో తెలిపేటువంటిది మన లగ్నం. అప్పుడు లగ్నంలో వక్రీ గ్రహం ఉన్నప్పుడు ఆ గ్రహం యొక్క శక్తి మన వ్యక్తిత్వాన్ని లోపలి నుంచే మార్చుతూ ఉంటుంది. వక్రీ గ్రహాలు సాధారణంగా లక్షణాలు ఇలా ఉంటాయి. సాధారణంగా వక్రీ గ్రహాల వల్ల మనలో 3 ప్రధాన లక్షణాలు కనిపిస్తాయి. ఏ విషయం పైనైనా కానీ లోతైనటువంటి ఆలోచనలు ఉంటాయి, మరియు ఆ ఫలితం అనేటువంటిది ఆలస్యంగా రావడం జరుగుతుంది. ఆత్మ పరిశీలన, అనుభవాల నుండి నేర్చుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఎదురు దెబ్బలు తిన్న తర్వాత అనుభవాల నుండి నేర్చుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. వక్రీ గ్రహాలు ఉన్నవారు సాధారణంగా జీవితాన్ని సీరియస్గా తీసుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు లగ్నంలో ఒక్కొక్క గ్రహం వక్రీగా లగ్నంలో ఉన్నప్పుడు మళ్ళీ ఎలాంటి ఫలితాలు ఇస్తాయనేటువంటిది మనం తెలుసుకుందాం. బుధుడు లగ్నంలో వక్రీగా ఉంటే మానసిక ఆలోచనలు, సన్నివేశం అంటే బుధుడు మేధస్సు, మాట, లెక్కలు, వాణిజ్యం. లగ్నంలో బుధుడు వక్రీగా ఉంటే వ్యక్తి ఆలోచనలు లోతైనవిగా ఉంటాయి, కానీ నిర్ణయాలు తీసుకోవడంలో మాత్రం ఆలస్యం చేస్తూ ఉంటారు. వీరు తమ మాటలను ఎంచుకోవడంలో జాగ్రత్త పడుతూ ఉంటారు. ఇలాంటి వారు గొప్ప అద్భుతమైన విశ్లేషకులు, కానీ కొన్నిసార్లు ఇతరులకు గందరగోళంగా కనిపిస్తూ ఉంటుంది. వీళ్ళు చేసేటువంటి పని గందరగోళంగా కనిపిస్తూ ఉంటుంది. అదే శుక్రుడు లగ్నంలో వక్రీగా ఉంటే, శుక్రుడంటే ప్రేమ, సౌందర్యం, సుఖం. అలాంటి శుక్రుడు లగ్నంలో వక్రీగా ఉంటే వ్యక్తి లోపల చాలా సున్నితమైన మనసు కలిగినటువంటి వాడు. సంబంధాలలో లోతైన భావోద్వేగాలు కనిపిస్తూ ఉంటాయి, కానీ వారిలో ప్రేమను వ్యక్తపరచడంలో కొంచెం వెనుకంజ వేస్తూ ఉంటారు. వాళ్ళ లోపల ఉన్నటువంటి ప్రేమను తెలపడానికి మాత్రం వెనుక ముందు అవుతూ ఉంటారు. కళలు, సంగీతం, ఫ్యాషన్ వంటి రంగాల్లో వీరు మేటి ప్రతిభను చూపుతూ ఉంటారు. అయితే కుజుడు లగ్నంలో వక్రీగా ఉంటే, కుజుడంటే ధైర్యము, శక్తి, యుద్ధత్వము అని చెప్తాం. లగ్నంలో కుజుడు వక్రీగా ఉంటే ఈ వ్యక్తులలో శక్తి ఎక్కువగా ఉంటుంది, కానీ బయట చూపించడం మాత్రం కష్టమవుతుంది. లోపల వీళ్లకు శక్తి అనేటువంటిది ఉంటుంది, కానీ బయటకు చూపించడంలో మాత్రం కష్టమవుతుంది. వీరిలో కోపం లోపల నిక్షిప్యమై ఉంటుంది. ఎప్పుడు కోపం స్వభావం కలిగినటువంటి వారుగా ఉంటూ ఉంటారు. సరైన దిశలో దృష్టి పెట్టితే వీరు జీవితంలో అద్భుతమైన ఫలితాలను సాధిస్తూ ఉంటారు. వీరు తమ అంతర్గత శక్తిని నియంత్రించగలిగితే పెద్ద నాయకత్వ స్థాయికి కూడా చేరేటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే మరి లగ్నంలో గురువు వక్రీగా ఉంటే, గురువు అంటే జ్ఞానము, ధర్మము, ఆధ్యాత్మికత అని చెప్పుకుంటాం. అలాంటి గురువు లగ్నంలో వక్రీగా ఉంటే వ్యక్తి లోపల గురువు లాంటి ఆత్మ ఉంటుంది, కానీ బయటపడదు. వీరు ఎక్కువగా విమర్శకులుగా ఉంటారు. ఎక్కువ మందిని విమర్శన చేస్తూ ఉంటారు. తమలోని సత్యాన్ని
వీరు బాహ్య ప్రపంచానికంటే లోపలి జ్ఞానానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఆధ్యాత్మిక తత్వం, తంత్రశాస్త్రము, విద్యారంగాలలో వీరు ఎదిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదే లగ్నంలో శని వక్రిగా ఉంటే, శని అంటే శ్రమ, కర్మ, సహనం అని చెప్తూ ఉంటాం. అలాంటిది శని లగ్నంలో వక్రీగా ఉంటే జీవితంలో ఎదుగుదల అనేటువంటిది ఆలస్యంగా వస్తూ ఉంటుంది. కానీ ఒక్కసారిగా ఎదిగితే వెనక్కి తగ్గుతారు. ఒక్కసారిగా మాత్రం ఎదిగారంటే మాత్రం వెనక్కి పడిపోతూ ఉంటారు. వీరు జీవితాన్ని గంభీరంగా తీసుకుంటూ ఉంటారు. బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు. స్వీయ విశ్వాసం కొంత తగ్గినా అనుభవంతో అది పెరుగుతూ ఉంటుంది. ఇక రాహుకేతుల విషయానికి వస్తే, ఈ రాహుకేతులు ఎప్పుడు కూడా వక్రగతిలోనే ఉంటారు. ఈ రాహుకేతు ఎప్పుడు వక్రిగానే ఉంటారు. కాబట్టి రాహు లగ్నంలో ఉంటే విచిత్రమైన ఆలోచనలు ఉంటాయి. సాహసపూరితమైనటువంటి దారులు అన్వేషిస్తూ ఉంటారు. ఇక కేతు లగ్నంలో ఉంటే ఆధ్యాత్మికత విడిపోతూ ఉంటుంది. విడిపోయేటువంటి భావాలు ఎక్కువగా ఉంటాయి. ఇది భౌతికత, ప్రపంచం పట్ల ఆసక్తిని తగ్గిస్తూ ఉంటాయి, కానీ మోక్షానికి దారితీస్తూ ఉంటాయి. ఈ వక్రీగ్రహం అంటే దోషం అనేటువంటిది మాత్రం కాదు. ఫలితాలు ఆలస్యంగా ఉంటాయి అంతే. అది ఒక అంతర్ముఖ శక్తి. మన లోపల ఉన్నటువంటి అంతర్ముఖత ఆలస్యంగా బయటపడుతూ ఉంటుంది. వీటి వల్ల మనలో ఉన్న లోతైన సామర్థ్యం బయటకు వస్తూ ఉంటుంది. వక్రీగ్రహం ఉన్నవారు సాధారణంగా జీవితంలో కొన్ని పరీక్షలు ఎదుర్కోవలసినటువంటి అవసరాలు మాత్రం ఉంటాయి. ఆ పరీక్షలే వారికి నిజమైన బలాన్ని ఇస్తూ ఉంటాయి. మొత్తానికి లగ్నంలో వక్రీగ్రహం ఉన్నవారు ప్రత్యేకమైన ఆత్మలు, ప్రత్యేకమైనటువంటి శక్తి కలిగినటువంటి వారు. వీరు జీవితంలో బయట ప్రపంచం కన్నా లోపల ఎక్కువగా సాగిస్తూ ఉంటారు. లోపల ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు. వీరు మీ లగ్నంలో ఏ గ్రహం వక్రీగా ఉందో కామెంట్లో రాయండి. దాని గురించి విశ్లేషణ చేసుకుందాం. ఇదండి, ఈ లగ్నంలో వక్రీ గ్రహాలు ఉంటే ఇలాంటి ఫలితాలు ఉంటాయి. మరి రేపటి భాగంలో ద్వితీయ భాగం అంటే ధనభావంలో వక్రీ గ్రహాలు ఉంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో రేపటి అధ్యాయంలో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి వీడియోలో మరి ఆసక్తికరమైనటువంటి విషయాలను మనం తెలుసుకుంటూ ఉందాం. నన్ను ఆదరిస్తున్న మీ అందరికి కూడా కృతజ్ఞతలు. జై శ్రీమన్నారాయణ.